నాకు ఈ సిస్టమ్ డిజైనింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. నీకు 30 సెకండ్లో నేర్పిస్తా. అదే హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్. నువ్వు యాజ్ అ బ్యాక్ అండ్ డెవలపర్ గా కాల్ ఎగరేసుకొని తిరగాలంటే నీకు ఇలాంటి కాన్సెప్ట్స్ తప్పకుండా వచ్చి ఉండాలి. అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకో. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే, సపోజ్ మీరు ఒక టీ షాప్ పెట్టారనుకోండి. స్టార్టింగ్ కస్టమర్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఒక సింగిల్ స్టవ్ తో మేనేజ్ చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత కస్టమర్స్ రాను పెరుగుతారు కదా, అప్పుడు ఆ సింగిల్ స్టవ్ తో మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ 1, పెద్ద స్టవ్ కొనుక్కోవడం. మోర్ పవర్ఫుల్ స్టవ్, ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. దీన్ని మన టెక్నికల్ టర్మ్స్ లో ఏమంటాం అంటే వర్టికల్ స్కేలింగ్ అంటాం అనమాట. అంటే ఉన్న మిషన్ నే బాగా పవర్ఫుల్ గా చేయడం. లైక్ ర్యామ్ ని పెంచడం కానీ, బెటర్ సిపియూ యూజ్ చేయడం కానీ, లేకపోతే మోర్ స్టోరేజ్ యూజ్ చేయడం కానీ. సో ఇలాగనమాట ఉన్న మిషన్ నే పవర్ ని పెంచడం. ఎలాగంటే ఒక వెబ్సైట్ మీద ట్రాఫిక్ పెరిగిపోయింది అనుకోండి, బాగా లోడ్ పెరిగిపోయింది కదా ఒక సర్వర్ మీద. అంటే ఎలా అంటే ఆ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్స్ ని పెంచడం అనమాట. ఈ వర్టికల్ స్కేలింగ్ తో ప్రాబ్లం ఏంటంటే ఒకనొక స్టేజ్ తర్వాత అప్గ్రేడ్ చేయలేం అనమాట. ప్రధానికి ఒక లిమిట్ ఉంటుంది, అక్కడ దాకా చేయగలుగుతాం. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోలేం కదా. దీంతో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు చూడండి, ర్యామ్ పెంచాలంటే కాస్ట్ పెరుగుతుంది కదా, సిపి పెంచాలంటే కాస్ట్ పెరుగుతుంది కదా, స్టోరేజ్ పెంచాలంటే కాస్ట్ పెరుగుతుంది కదా. సో ఇలా కాస్ట్ లో పెరుగుతుంది అనమాట. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే మిషన్ ఉంది, ఆ మిషన్ కానీ డౌన్ అయిపోతే, ఆ మిషన్ క్రాష్ అయిపోతే ఇంకేది పని చేయదు కదా ఇంకా అక్కడ. సో చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట ఇది. ఆప్షన్ 2 ఏంటంటే ఒక పెద్ద స్టవ్ కొనే బదులు మల్టిపుల్ స్మాల్ స్టవ్స్ ని పెట్టేస్తారు. సో కస్టమర్స్ కూడా డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏ స్టవ్ దగ్గర కూడా ఎక్కువ లోడ్ పడదు. దీన్ని టెక్నికల్ గేమ్ అంటే హారిజాంటల్ స్కేలింగ్ అంటాం. అంటే ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ యూజ్ చేయడం అనమాట. అంటే ఒక సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ ట్రాఫిక్ ఇంకో సర్వర్ మీద పడుతుంది. ఇప్పుడు ఒక సర్వర్ క్రాష్ అయిపోయినా కూడా ఇందాక ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒక సర్వర్ క్రాష్ అయిపోతే మొత్తం పోయినట్టే. కానీ ఇక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి కాబట్టి ఒక సర్వర్ క్రాష్ అయిపోయినా, ఒక మిషన్ క్రాష్ అయిపోయినా కూడా మనకు ఇంకా మల్టిపుల్ మిషన్స్ ఉన్నాయి కదా. సో వర్క్ అవుతాయి అనమాట. సో ఎవ్రీథింగ్ డౌన్ లో ఉండదు. సో ఎగ్జాక్ట్లీ ఇలానే ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇవన్నీ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ని ఎలా స్కేల్ చేస్తున్నారు అంటే ఇలాగే అనమాట. ఈ హారిజాంటల్ స్కేలింగ్ యూజ్ చేసి చేస్తున్నారు. మీరు ఇందాక ఒక ఆప్షన్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ చూసారు, ఒక సర్వర్ డౌన్ అయిపోతే మొత్తం డౌన్ అని చెప్పేసి. సో సింపుల్ గా ఒక మాటలో లేపాలంటే వర్టికల్ స్కేలింగ్ అంటే పవర్ ని పెంచడం, హారిజాంటల్ స్కేలింగ్ అంటే నంబర్ ని పెంచడం. సో కాన్సెప్ట్ అయితే క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయి, ఇంటర్వ్యూ ఖుషి అయిపోతాడు. అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకో. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం.